ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. వైద్య ఆరోగ్య శాఖలో బిగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఖజానాకు 150 కోట్ల రూపాయలకు గండికొట్టారు. ప్రజారోగ్యానికి అత్యంత కీలకమైన మందుల కొనుగోలులో భారీ అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కమిషన్ల ఆశతో అవసరం లేకున్నా అధికారులు ఇష్టారాజ్యంగా మందులు కొనుగోలు చేశారు. ఎంతలా అంటే వాటి నిల్వ చేయడానికి గోదాములు సరిపోవట్లేదు. తీరా ఎక్స్పైరీ డేట్ దాటడంతో వాటి ధ్వంసానికి సిద్ధమయ్యారు. దానికోసం 5 కోట్ల రూపాయలు వెచ్చించి ఓ సంస్థకు కాంట్రాక్టును ఇచ్చారు. ఇప్పుడు ఇదే అంశంపై వైద్య శాఖలో వాటాల కేలీ ప్రకంపనలు సృష్టిస్తోంది. వైద్య శాఖలో 150 కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వంతో కొంతమంది అధికారులు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా ఫేక్ ఇండెంట్లు సృష్టించి కమిషన్ల రూపంలో కోట్లు కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. అవసరానికి మించి మందులు కొనుగోలు చేయడంతో, గడువులోగా వినియోగించకపోవడంతో, ఎంక్వైరీ డేటా రావడంతో ప్రభుత్వ ఖజానా వృధా అయింది. కాల పరిమితి దాటిన మందులను ధ్వంసం చేసేందుకు ఓ కంపెనీకి 5 కోట్ల రూపాయల కాంట్రాక్టు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఈ మొత్తం మందుల స్కామ్పై హెల్త్ సెక్రటరీ, యాంటీ కరప్షన్ బ్యూరో, విజిలెన్స్ డిపార్ట్మెంట్లకు ఫిర్యాదు చేశారు. సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్టు తెలిసిందే. డైరెక్టర్ ఆఫ్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాలకు అవసరమైన మందులు సరఫరా అవుతాయి. దవాఖానాల నుంచి ఇండెంట్లు వచ్చిన తర్వాతే తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అధికారులు మందులను కొనుగోలు చేస్తారు. ఇండెంట్ పెట్టిన దవాఖానా ఆ మందులను సెంట్రల్ మెడికల్ స్టోర్ నుంచి తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిఎంఎస్లలో మందులు పేరుకుపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఏదో గోల్మాల్ జరగడం వల్లే ఇంతలా మందులు పేరుకుపోవడానికి కారణమని ఆరోపణలుచ్చాయి. అనుమానాలు నిజమయ్యేలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిఎంఎస్లలో 150 కోట్ల విలువైన ఎక్స్పైరీ డేట్ దాటిన మందులు ఉండడంతో ఈ ఫేక్ ఇండెంట్ల స్కామ్ బయటపడింది. టీఎస్ఎంఎస్ ఐడీసీలోని కీలక అధికారి ఒకరు మరికొంతమందితో సిండికేట్గా ఏర్పడి పెద్ద ఎత్తున ఈ మందులు కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీనికోసం సదరు అధికారులు భారీగా ఫేక్ ఇండెంట్లు సృష్టించారని, మరికొన్ని మందుల కొనుగోలుకు అసలు ఇండెంట్లనే వాడలేదని తెలిసిందే. ఎక్స్పైరీ మందుల నిల్వలు సిఎంఎస్లలో భారీగా పేరుకుపోవడంతో కొత్త మందులు పెట్టేందుకు స్థలం లేకుండా పోయినట్లు సమాచారం. మందుల సరఫరా కంపెనీలతో అధికారులు కుమ్మక్కై అవసరానికి మించి మందులు కొనుగోలు చేసినట్లు అర్థమవుతోంది. సంబంధిత శాఖలో ఈ స్కామ్పై ఎవరూ ప్రశ్నించకుండా ఆ కీలక అధికారి చక్రం తిప్పినట్లు వార్తలొస్తున్నాయి. కాలం చెల్లిన మందులను డిస్పోజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీకి 5.5 కోట్ల కాంట్రాక్టు కూడా ఇచ్చినట్టు తెలిసిందే. మొత్తానికి కమిషన్ల కక్కుర్తితో వైద్య శాఖలో ఈ భారీ కుంభకోణానికి పాల్పడిన ఆ కీలక అధికారిపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఈ మెడికల్ స్కామ్పై ఏసీబీకి, విజిలెన్స్ డిపార్ట్మెంట్లకు పలువురు ఫిర్యాదు చేయగా దీనిపై మంత్రిత్వ శాఖల్లోని పై అధికారులు గుర్తిస్తారో లేదో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.